ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. మాఘపురాణం 20వ రోజు 20వ అధ్యాయం. ఈరోజు శివ బ్రహ్మల వివాదం గురించి తెలుసుకుందాం. కృష్ణమద మహర్షి మరలా ఈ విధంగా చెప్పాడు. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్వమును వివరించు మరి ఒక వివాదాన్ని వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడని అనుకున్నారు. సర్వలోకకర్తను, దేవతలకు ఇష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచారు. ఎంతకాలం గడిచినా వారి వివాదమైతే ఆగలేదు. కాలము గడుస్తూనే ఉన్నది, వివాదము పెరుగుతూనే ఉంది. ఈ విధంగా ఉండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించింది. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉన్నది. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించారు. సర్వమును ఆ రూపమునందే వారు చూచారు. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో ఉన్నారు. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరూ ఆ రూపము తుది మొదళ్లను చూడదలిచారు. ఆ రూపము యొక్క ఆద్యంతములను ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచారు. ప్రయాణమయ్యారు. 4 దిక్కులను, 4 విదిక్కులను, క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమునకు మొదలును గాని చివరను గాని చూడలేకపోయారు. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించారు. అప్పుడు ఆ రూపము ఇట్లు తలచరి. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వ ప్రాణులయందు నివసించువాడు, సర్వ ప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీనికంటే అధికులము కాము, మన వలన ఏమీయును జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించారు. బ్రహ్మ శివకృత విష్ణుస్తుతి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజమనంతము, నీవందరికీ అన్నింటినీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచు ఇట్లన్నారు. హే విష్ణోనందమూర్తే, తవ ఘన నిఖిలాకార మధ్యమాస్వరూపం సర్వాధారం సురేసంధి దినపతి హతభుక్కోటి సూర్యప్రకాశం అవాభ్యామత్రిదృష్టం సకలముని వాసమబ్జాయతాక్షం చిద్రూపం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో సర్వరూపత్విదానం. నమస్తే విశ్వాత్మన్ విధిహర సురేంద్రాది విబుధై త్రయీ శాస్త్రాలాసై నిగదితన వ్యాఘ్రంబుజయుగం పరం మంత్రం యంత్రం పరమపదబీజం జ్వలతి యః సాక్షాత్ సారూప్యం వ్రజతి తవ దేశే సతతం. నమస్తే విశ్వాత్మక విధిహర సురేంద్రాది విబుధైః త్రయీ శాస్త్రాలపైర్నిగదితన వ్యాఘ్రంబుజయుగం త్రిలోకకర్త భువనస్య భర్త హరే మహద్రూపమనేక తేజాః గురుర్గురూణాం వరదో వరాణాం మహార్ణవాంబూపలజస్త్వమేర త్రిదేవదేవామరరాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే నినిష్ఠ దృష్టామృతా స్వాద్యమితాసు పాణిః సురాసురాణామఖిలేశ్వరస్త్యం లక్ష్మీపతిస్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయ పంకజపత్రనేత్ర త్వం పంచవక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తే. సృష్టించ విశాలాం సృజసి త్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చ దేవా త్వమేవ భూర్భురికృత ప్రవేశ తద్ధాధ్యభూతం విదధాసి యత్తం త్వమగ్నిసూర్యౌ పవనస్త్వమేవ యమో భవాన్ వైశ్రవణస్త్వమేవ త్వమేవ శక్ర సురలోకనాథః నాథాదిమస్త్యం భగవన్నమస్తే. పరమం పరాణాం పరమం పవిత్రం పురాణకర్తారమనం తమాశ్రయం
త్వాం వేదమాహుః కవయః సుబుద్ధ్యానమోऽస్తు తే పన్నగవైరికేతో వేదాశ్చ వేద్యశ్చ దిగంతరాళం యష్టాసురస్థానమపి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని రుచశ్చనావాచో నిగమాశ్చ సర్వే నదీష గంగా హిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగేష్వనంతః రత్నేషు వజ్రం జలచేషు చంద్ర క్షీరోదశ్చాపి యథా తథా త్వం అహం ప్రభుస్తద్వదహం ప్రభుశ్చ సంస్పర్ధమానౌ జహువర్షణాం తస్మాదిదానీం పరిహర్తుమేవం స్వయం ప్రభుస్త్వం కరుణైకరాశిః తేనాత్ర తే దర్శనబుద్ధిరాసీత్ కృపాళో భగవన్నమస్తే తూర్ణం జగన్నాథమహత్స్వరూపం భూత్వా పునః సౌమ్య వపుః ప్రసీద. ఈ విధంగా శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారితో ఇట్లన్నాడు. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదము పడుచుండటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింపనశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించితిరి. మీ వివాదమునకు కారణాన్ని నేను ఎరుగుదును. ఆ వివాదమును ఎవరునూ పరిష్కరింపలేరు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణాలకు లోబడిన వారికి యథార్థం అనేది తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము. సుఖ సంగమముచే దేహిని బంధించును. ఆత్మకు శమము, దమము, దయ, అహింస, క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమునందించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశాశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనాలను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయను. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానాన్ని పోగొట్టి మోహాన్ని పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదం కలుగుతుంది. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగుతుంది. నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జనితములు. జీవి గుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీన్ని పొందాను, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇట్టి బుద్ధి, ఆలోచన రజస్తమోగుణముల ప్రభావం. మీకును ఈ గుణ ప్రభావం వలననే వివాదం కలిగి పెరిగింది. మొట్టమొదట అంతయు చీకటిగా ఉండినది. పంచభూతములప్పటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలే ఉన్నాను. తరువాత అవయవములు ఏర్పడినవి. తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమయ్యాము. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను మనము ముగ్గురము అయ్యాం. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు, శివునికి శ్రీ మహావిష్ణువు తత్వాన్ని స్మృతికి తెచ్చారు. మరియు బ్రహ్మతో ఇట్లనెను: బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకాలకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగమునందినవాడవు, సర్వరక్షకుడవు, నానాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు. ఏకత్వంలోనున్న నేనే అనేకత్వమునందితిని. మనమిద్దరం ఒక్కటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసుకు నచ్చునట్లుగా తత్వాన్ని బోధించెను అని కృష్ణద మద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వాన్ని వివరించాడు. రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.